శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం ద్వితీయాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 278వ రోజు. తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదికొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ, అయ్యా నేటి వరకు మనం సాక్షాత్తు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరి ధర్మరాజుతో పాండవుడితో ఆ శరతల్ప గతుడైన భీష్మాచార్యుల వద్దకు ఎత్తించుతూ ఉన్నారు. ఆయన ధ్యాన మగ్న లగ్న చిత్తుడై స్వామిని స్మరిస్తూ ఉన్నాడు భీష్ముడు. ఆయన యొక్క అవతార విశేషాలన్నింటినీ కూడా అని ఆయా అవతార వైశిష్ట్యములను గురించి మనం చెప్పుకుంటూ పరశురాముడిని వరకు ప్రస్తుతించుకొని నేటి ప్రవచనం ప్రారంభించే ముందుగా స్వామిని స్వీయ రచనతో నుతించే ఓ ప్రయత్నం. భీష్ముడు స్వామిని నుతిస్తూ ఉన్నాడు. ఆయన అవతార వైశిష్ట్యాలన్నింటినీ కూడా ఈయన బయలుదేరి వచ్చాడు అని చెప్పుకున్నాం. అంతా ఇంద్రనీలఘన ప్రభాభాసమాన ఇంద్రనీలఘన ప్రభాభాస మణిరత్న ఖచిత పర్యంకంబుపై ఇంద్రియాతీత ఘన యోగ ముద్రదాల్చి భక్త పరాధీనతల్ వెలుంగ క్షేత్రధర్మంబుల శాంతన గంగాసుతుని శరతల్పగతుని మొరల్ అలకించి భద్రగతుల అనుగ్రహింప విచ్చేసిన యోగివరేణ్య నుతింపతరమే పరభట్టారికిన్. అమ్మవారే నీ యొక్క లీలను నుతింపగా సమర్థురాలైతే కావచ్చేమో, నేనెంత స్వామి అని స్వామిని వేడుతూ ఈనాటి ప్రవచనంలో, అయ్యా పరావసువు పరిహసించగా 21 మారులు భూమిపై రాజులు లేకుండా సంహరించి అశ్వమేధయాగం చేసి భూమిని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు పరశురాముడు. ఆపై ఆయన ఆజ్ఞగా కశ్యప ప్రజాపతి యొక్క ఆజ్ఞగా దక్షిణ సముద్రం హద్దుగా గల ప్రదేశానికి వెళ్ళిపోయాడు పరశురాముడు తపో నిమిత్తంగా. ఆ భూమిని బ్రాహ్మణులకు ఇచ్చిన కశ్యపుడు తపోవనాలకు వెళ్ళిపోయాడు. ఈయన కూడా భూమి ఆ విధంగా కాశ్యపి అని ప్రసిద్ధిగాంచింది. ఎందుకు? కశ్యపుడు బ్రాహ్మణులకు దానం చేశాడు కనుక. మండలాన్ని అంతా కూడా రాజులు లేక పాలన లేక అరాచకం ప్రబలిపోవటం సహజం కదా. భూమి ఆ పాప భారాన్ని భరించలేక కృంగిపోగా కశ్యపుడు తన యొక్క ఊర్వులతో ఆ భూమిని మళ్ళీ పైకి లేపాడు. ఆ కారణంగా ఆ భూమిని కాశ్యపిని ఉర్వి, అందుకని ఉర్వీతలము అంటాం అని పేరు వచ్చింది. బ్రతికిపోయినటువంటి కొందరు రాజులను పిలిచాడు కశ్యపుడు. వాళ్ళని అందరినీ కూడా మళ్ళీ రాజులను గావించాడు పాలనా నిమిత్తంగా. శ్రీకృష్ణ ధర్మరాజులు ఓఘవతి నదీ తీరంలో అమ్ముల పన్పై ఉన్న భీష్మాచార్యుని చేరుకున్నారు. వారి యొక్క రథాలు దిగారు. వ్యాసాది మునులు అక్కడ ఆపాటికే వచ్చి ఉన్నారు. వారిని గాంచి భక్తిగా వారికి ప్రణమిల్లారు. ఆపై భీష్మునితో శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా అంటూ ఉన్నాడు, అయ్యా మహానుభావ, ప్రాణికోటి జీవన గతులు త్రికాల కార్యకలాపాలు. ప్రాణికోటి జీవన గతులు అంతేనా? త్రికాల కార్యకలాపాలు, కర్మానుష్ఠానం మీకు తెలుసు అంటే భీష్ముడు ఎంతటి వాడో, ఆయన జీవన శైలి ఎలా ఉందో మనకు ద్యోతకం అవుతుంది. తీతుడవు నేవో, ద్వంద్వాతీతుడవు నేవు. పైకొకటి లోనుకొకటి లేదండి, ముక్కు సూటిగా వ్యవహారం.
బ్రహ్మచర్యంతో మన్మథును జయించావు. బ్రహ్మచర్యంతో మన్మథును జయించావు. ఇక్కడ బ్రహ్మచర్యం అనే పదం చాలా విస్తృతమైనటువంటి పరిభాషలో వాడబడుతూ ఉంటుంది. ఒకటి మన్మథుని జయం అంటే కోరికలను జయించటం. అలాగే బ్రహ్మచర్యం అంటే బ్రహ్మంలో చరించటం, పరబ్రహ్మంతో మమేకమవటం, తనను తాను సర్వ సమర్పణ గావించుకొని యజ్ఞము ఆయనే, హవిస్సు ఆయనే. ఆ విధంగా మారి ఇంద్రియ నిగ్రహంతో మనోవాక్కాయ కర్మల సాక్షిగా బ్రహ్మచర్య జీవన విధానం. చాలా లోతైన వివరణ, సమయం సరిపోదు కాబట్టి నీ జన్మ అపూర్వం అన్నాడు శ్రీకృష్ణుడు అంతటి వాడు. ఆ పరమాత్మే అంటున్నాడు, రాజటే రాగహీనుండటే రాజిత సుందరమూర్తి అట్టే విభ్రాజిత సంపద్ ఉన్నతి విభాసిత వర్తనుండట్టే కామిని రాజి మనోజ్ఞభంగి కామిని రాజి మనోజ్ఞభంగి చతురత్వ ధనుండటే బ్రహ్మచర్య దీక్షాజిత మన్మధుండు నటే జన్మములిట్టివి ఎందుగల్గునే జన్మములిట్టివి ఎందుగల్గునే రాజటే రాగహీనుండటే రాజిత ధర్మ రాజిత సుందరమూర్తి అట్టే విభ్రాజిత సంపదున్నతి విభాసిత వర్తనుండట్టే కామిని రాజి మనోజ్ఞభంగి చతురత్వ ధనుండటే బ్రహ్మచర్య దీక్షాజిత మన్మధుండటే జన్మములిట్టివి ఎందుగల్గునే జన్మములిట్టివి ఎందుగల్గునే. అయ్యా, పుట్టటం రాచపుట్టుక పుట్టినటువంటి మహనీయుడండి భీష్మాచార్యులు వారు. మహర్షుల వలె ద్వంద్వాతీతుడట, రాజిత సుందరమూర్తి అట, మహాసుందరుడు, రాజిత సుందరమూర్తి, విభ్రాజమాన అత్యంత ఉన్నత ప్రమాణశీలవర్తనుండట. ఆశ్చర్యం గులిపే శీలవర్తనం. ఎక్కడ మనోవాక్కాయ కర్మలలో ఆ బ్రహ్మచర్యం నుంచి తొలగక సమాధిరోహణం గావించినటువంటి సమాధి స్థితుడు ఆ భీష్ముడు. స్త్రీ సమూహానికి మనోహర నైపుణ్య సంపదయట. మనోహర నైపుణ్య సంపద అయినా కూడా బ్రహ్మచర్యంలో ఉన్నాడు. బ్రహ్మచర్య దీక్షచే మన్మథుణ్ణి జయించినాడట. ఇలాంటి జన్మలు మరచటైన కలుగునే. ఎవరంటున్నారు? సాక్షాత్తు శ్రీకృష్ణుడు అంటున్నాడు. జన్మ ధన్యం కదా. ఏమి ద్యోతకం అవుతుంది? పరమాత్మ యొక్క తత్వం ఎలా ఉంటుంది? మనలా అవసరము కొలది పొగడటం, అవసరం తీరిన తర్వాత ఎత్తి కుదయటం కాదు సుమా. ఆలోచించాలి సీతారాం. ద్వంద్వ విదూరత్వం, నిష్ఠూరమైన కష్టమైన ఇష్టమైన ఉన్నది ఉన్నట్లుగా ధర్మబద్ధంగా చెప్పగలగటం. స్వామి నోట ఆ విధమైనటువంటి నుతించుకొని పడినటువంటి భీష్ముడి యొక్క జన్మధన్యం విన్న మనం మన యొక్క జీవన శైలిని సవరించుకొనట ధర్మం. ఆలోచించాలి. మీకేమి దోస్తుందో సీతారాం. అయ్యా, ఈ పద్యం అర్ధాంతర్న్యాస అలంకార శోభితం. నాకు తోచినంత వరకు ముందుకెళ్తున్నాను. సురలును అసురులు యక్షులు ఉరగులు గంధర్వులును మహోద్ధతిపై నురవడి వచ్చినన్ ఒకండవ పరాజితులం చేయుదు ఉగ్రబాహోస్ఫురణం. ఈయన యొక్క పరాక్రమం ఏ స్థాయిలో ఉంటుందో పరమాత్మ చెప్తా ఉన్నాడు. దేవరాక్షసనాగ యక్ష గంధర్వులు మహోన్నతంగా ఎత్తి వచ్చినా కూడా మహాపరాక్రమ వేగంతో పైబడినా ఒక్కడంటే ఒక్కడే. ఈ ఒక్కడివే నిలకడగా భయంకరంగా బాహు పరాక్రమంతో పరాజితులను గావించగా సమర్థుడు కదయ్యా. అంటే భీష్ముని యొక్క బాహు పరాక్రమం
ఆ ధర్మ నిరతి, నిష్ఠా గరిష్టత, ధనుర్విద్యా పారంగత, ఆ చతురత్వం, ఆ పౌరుషం, ఆ ప్రతాపం, ఆ రాజస్వం, ఆ ఠీవి ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కటి ఉంటే మన పట్టుకోవడం కష్టం. అన్నీ ఉన్నాయి. సాక్షాత్తు పరమాత్మ శ్రీకృష్ణుడు వచ్చి నుతిస్తూ ఉన్నాడు. దమమును స్వచ్ఛముందపము దానము వేదములందు చూపవేదమును కల్గు నైపుణ్యము ధర్మ విధిజ్ఞతయున్ విరోధి భూరమణ విమర్ధన క్రమ విరాజిత శౌర్యము నేకంబోలనైజములగువాడు వేరొకండు శంతను నందన పుట్టండెన్నడు. అయ్యా, దమమును, సత్యము, తపస్సు, ధనుర్వేదం, జ్ఞానం, ధర్మం, పరాక్రమం సహజంగా కలిగినటువంటి వాడివయ్యా నీవు. నీ అంతటి వాడు ఉన్నాడా? శరతల్పంపై ఉండి స్వేచ్ఛామరణం కలిగినటువంటి వాడివి కూడా నీవే. బ్రాహ్మణులు నిన్ను కీర్తించగా విన్నానయ్యా. ధర్మరాజుకు ఉత్తమ మాటలు బోధించి ధన్యుని గావించమన్నాడు కృష్ణుడు. అయ్యా, ఆ స్థితిలో ఎలా ఉన్నాడండి ఆయన? ఈ భీష్ముడు అష్టవసురులో పెద్దవాడు, గంగాసుతుడు ఈ భీష్ముడు. మీకు తెలుసు, మనం చెప్పుకున్నాం. ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధర్వుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడే భీష్ముడుగా ఏ వశిష్ఠుని యొక్క శాపంతో దిగి వచ్చాడో ఆ వశిష్ఠుని యొక్క శిష్యరికంతో అంతటి శిష్ట వశిష్ఠుడై బ్రహ్మచర్యంలో జీవించి సాక్షాత్తు స్వామితే నుతించబడినటువంటి ఘనాపాటి భీష్మాచార్యులు వారు. అయ్యా, ధర్మరాజునకు ఉత్తమ మాటలు బోధించు అన్నాడు కృష్ణుడు అంతటివాడు భీష్ముడితో. నేటి నుండి 56 రోజులకు ఉత్తరాయణం ప్రారంభం. ఆనాడు నీకు మోక్షప్రాప్తి అన్నాడు కృష్ణుడు. స్వయంగా వచ్చి చెప్తా ఉన్నాడు. శరములు నిన్ను బాధింపలేవన్నాడు. నాటికి తిరిగి ఇంటి ముఖం పట్టారు వీరంతా కూడా. ఉదయమే పాండవులు, కృష్ణుడు, మునులు అందరూ మళ్ళీ భీష్ముని చేరుకున్నారు. కృష్ణుని ఆశీర్వాదంతో, కృష్ణుని యొక్క ఆశీర్వాద బలంతో ధర్మరాజు, తాత రాజధర్మం శ్రేష్టమే ఇక్కడ మొదలవుతుంది. ఉదయాన్కి యథా సూర్యో నాశయత్య శుభతమః రాజధర్మస్తథా లోక్యాం క్షిపస్య శుభాం గతిం. సూర్యోదయంతో చీకట్లో, ఉదయాన్కి యథా సూర్యో నాశాయత్య శుభ తమః చీకట్లో అంధకారాలు సూర్యోదయంతో పటాపంచలైపోతాయి. అలాగే రాజధర్మం చే పాపాలు నాశనం అవుతాయ్యా. ఎందుకు? శిక్షాస్మృతి పాలన ఆ విధంగా ఉంటుంది. నేటి పాలకులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకున్న ప్రార్థన. ఎందుకు వినాలి భారతం? తప్పకుండా వినండి. ఎవరు నాయకుడు, ఎవరిని నాయకులుగా మనం ఎన్నుకోవాలి, నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ప్రయోజనమేమి, ఆ నాయకత్వ లక్షణాలు లోపిస్తే భూమి యొక్క పరిస్థితి ఏమిటి, ఉర్వీతలం ఎలా అవస్థల పాలైపోయింది, ఇదంతా మనకు భారతంలో ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. మరి మన బాధ్యత ఏమి, మన ధర్మమేమి, మన సాంప్రదాయమేమి, మన మోక్షం పొందే విధానమేమి, మన జీవన శైలి అయ్యది. ఓ మనిషి, వినవయ్యా భారతం, స్పందించుమా, అది నీ విద్యుక్త ధర్మం సుమా, నా కోసం కాదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకునే నిమిత్తం. కాబట్టి ఉదయాంకి యథా సూర్యో నాశాయత్య శుభతమః రాజధర్మస్తథా లోక్యా మాక్షిపస్య శుభాం గతిం. రాజధర్మాలు వివరించు తాత అన్నాడు ధర్మరాజు. భీష్ముడు ప్రారంభించాడు. నాయనా, దేవ
భూదేవత ఆరాధనలతో మన జీవనం ప్రారంభం అవ్వాలి సుమా. ఏమంటున్నాడండి నాయన? భూదేవత ఆరాధన అది విస్మరింపరాదు. అందుకనే ఉదయమే లేచి, ఎందుకండి మనల్ని భరిస్తుంది భూదేవి. ఎవరింటికైనా వెళితే 2 రోజులు ఆతిథ్యం స్వీకరించితే 3వ రోజున మురికి చుట్టం అయిపోతాడనేటువంటి నాడుని మనం వింటూనే ఉన్నాం కదా. జన్మించినది మొదలు అస్తమించే అంతవరకు మనల్ని భరిస్తుంది భూమాత. ఆలోచించండి ఒకంత. ఆ భూమాతపై మనకి ఏమన్నా ప్రేమ ఉదయమే లేవగానే, అమ్మా నీ మీద కాళ్ళు పెడుతున్నాను తల్లి, నాకు వేరు మార్గం లేదు, నిన్ను ఆశ్రయిస్తున్నాను, నన్ను మన్నించి తల్లి. సముద్రవసనే దేవి పర్వతస్థన మండితే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటున్నామా? మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన, మాతలు విన మనవి, గర్భస్థ శిశువులకు వినిపించే ప్రార్థన. గడప లోపడకుడం గడప దాటితే హిందువులం. ధర్మో రక్షతి రక్షిత. నినాదములతో కాదండి, ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది. సీతారాం. శ్రీ రామా ఛానల్ని సబ్స్క్రైబ్